హైదరాబాద్ యూసుఫ్గూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్డర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత కక్షల నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్ట రామును దుండగులు దారుణంగా హత్య చేసినట్టు తేలింది. గతంలో ఆటో డ్రైవర్గా పనిచేసిన రాము ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. బీజేపీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో జీడిమెట్లకు చెందిన మణికంఠ అనే వ్యక్తితో ఏర్పడిన విభేదాలే ఈ హత్యకు దారితీశాయన్నది విచారణలో తేలింది. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్ చెప్పండి. సో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వివాదాలే కారణమని ప్రస్తుతం అప్డేట్ అవుతోంది. అయితే ఇంత దారుణంగా హత్య చేయాలంటే ప్రైవేట్ పార్ట్స్ కూడా కోసి నిన్న మనం చూసాం ఎంత దారుణంగా ఈ హత్య జరిగిందో. సో అక్రమ సంబంధం కూడా కారణం అయి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమైన నేపథ్యం. ఏం జరిగింది, ఏంటి అప్డేట్స్, పోలీసులు ఏం చెప్తున్నారు లేటెస్ట్గా? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి యూసుఫ్గూడలో జరిగినటువంటి హత్య కేసు సింగోటం రాము దాంట్లో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 6 పోలీసులు లొంగిపోయారు. పోలీసులు వారి నుంచి విచారిస్తున్నారు. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ మణికంఠ అనే వ్యక్తి. మణికంఠకు సింగోటం రాముకు డిస్ప్యూట్స్ ఉన్నాయి గత కొన్ని రోజులుగా లాగదు లావాదేవీల మధ్య. సో మణికంఠ ఎవరైతే రౌడీ షీటర్ జిలానీతో ఈ సుపారీ ఇచ్చి ఈ మర్డర్ కు ప్లాన్ చేశాడు. అయితే మొత్తం 10 మంది కలిసి అటాక్ చేసి సింగోటం రామ్ను మర్డర్ చేశారు. అయితే ఈ మర్డర్ లో వాళ్ళు హనీ ట్రాప్ ని చేశారు. ఒక యువతిని ఉపయోగించి సింగోటం రామ్ను ఈ యూసుఫ్గూడకు పిలిపించిన తర్వాత ఒకటేసారి మూకుమ్మడిగా అటాక్ చేసి దాడి చేశారు. దాదాపు అరగంట పాటు పెనుగులాట తర్వాత అతని పైన దాదాపు 50 కత్తిపోటు జరిగాయి. ఈ జిలానీ అనేటువంటి రౌడీ షీటర్ గతంలో ఈ మాదాపూర్ నీరుస్ వద్ద జరిగినటువంటి గన్ కాల్పులలో కూడా నిందితుడిగా ఉన్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ లో బాగా అక్కడ గన్ కాల్పులు జరిగాయి. అక్కడ నిందితుడిగా ఉన్నాడు. చాలా చోట్ల హత్య కేసుల్లో కావచ్చు, అత్యాయత్నం కేసుల్లో వీటల్లో అన్నింటిలో ఉన్నాడు. సో అతని పైన పీడియాక్ నమోదు చేయాలంటూ కూడా